హైదరాబాద్లో సంచలనం సృష్టించిన అడ్వకేట్ మొయిజుద్దీన్ మర్డర్ కేసులో మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో అడ్వకేట్ మొయిజుద్దీన్, ఆలం ఖాన్ మధ్య వివాదం నడుస్తోందని చెప్పారు. దశాబ్దాల నుంచి వీరి మధ్య ఈ అంశంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. వక్ఫ్ బోర్డు భూ వివాదాల నేపథ్యంలోనే మొయిజుద్దీన్ హత్య జరిగిందని వెల్లడించారు. మొయిజుద్దీన్ని అంతమొందించేందుకు నిందితులు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. హత్య అనంతరం నిందితులు హర్యానా పారిపోయారని, అక్కడి నుంచి ఢిల్లీకి పరారయ్యేందుకు ప్రయత్నించారని సజ్జనార్ వివరించారు. సో దీంట్లో కిషన్తో పాటు వినయ్, అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ అండ్ దీన్ దయాల్ కలిసి ఈ ఒక రెక్కిని చేయడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్ళి తెల్లారుజామున అక్కడ వచ్చి, ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగా ఒక డైలీ ఆనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది. కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది, తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈరోజు పోలీసు ఈ 7 అరెస్ట్తో పాటు అక్కడ ఆ ఒక ఆఫెన్స్లో యూజ్ చేసిన ఒక స్కార్పియో వెహికల్ని 10,10,000 రూపాయలని ప్లస్ దీనిలో వాడిన మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.